గారి కమిట్మెంట్ ఏంటి సార్? మిమ్మల్ని రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు మీకు ఏమీ నామూసి అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? మీకు అవమానం అనిపించట్లేదా? ఈ రాళ్ళు ఇచ్చి కొట్టడం, ఉమ్ములేయడం, ఈట్ చేయడం, ఒక జంతువు మాదిరి మిమ్మల్ని చూడడం ఒకటి రెండు కాదు సార్. మీకు ఆకలి దప్పులు, ఎన్నుపోట్లు, సహోదరులు, స్వజనులు, ఎడహారులు, ఇంకా సముద్రాలు, ఒక రాత్రి పగళ్ళు సముద్రం మీద ఉండిపోవడం, వాడ పగిలిపోవడం, ఇంత శ్రమ మీరు సేవలో మీరు అనుభవిస్తున్నారు. మీకు ఏమి ఇబ్బంది అనిపించట్లేదంటే పౌలు గారు సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఇంత శ్రమ నేను తట్టుకోవడానికి కారణం ఒక రోజు నాకు ఒక మహిమ రాబోతుంది అన్నాడు. ఏంటట? నాకు ఒక రోజు ఒక మహిమ రాబోతుంది. ఆ మహిమతో నేను పోల్చుకుంటే ఇవి శ్రమలే కాదు. ఎందుకంటే అంత పెద్ద బహుమానం నేను పొందుకోవడానికి ఇవి ఎన్ని శ్రమలు పడినా పెద్ద విషయమే కదా. అంటే ఒక జీవితం ఉందని అపోస్తులు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఒక మహిమా జీవితం ఉందని, ఆ మహిమా జీవితం ఉందని వాళ్ళు నమ్మారు కనుక అన్నం లేకపోయినా సనుక్కోలేదు సేవలో.